హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఫ్రాన్స్ కర్రీ అండ్ బీరకాయ కర్రీ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నామండి. 2 స్పూన్స్ ఆయిల్. మనం ఈరోజు ఫ్రాన్స్ బీరకాయ కర్రీ చేసుకుంటున్నామండి. మన తెలుగు వంటల్లో, మన తెలుగు వారిలో ఇది ఒక మంచి స్పెషల్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది, ఫ్రాన్స్. ఇప్పుడు మన ఆయిల్ మరిగిందండి. ఇప్పుడు మనం అందులో ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఆనియన్స్ వేసిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేగేయండి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిందండి. ఇప్పుడు మనం టమాటా వేస్తాం. ఈ టమాటా కొంచెం వేగనివ్వాలండి. టమాటా వేగుతుందండి. ఈ టమాటా కూడా వేగుతుందండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకున్నాం. ఒక 2 స్పూన్స్. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం అల్లం కూడా వేగనివ్వాలి. కొంచెం పసుపు, గరం మసాలా 2 స్పూన్స్, ధనియాల పొడి 2 స్పూన్స్ అండి. మనం రైలు కడిగి పెట్టుకుని 1/2 కేజీ తీసుకున్నాం కదండి, ఆ రైలు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కలపాలి ఇప్పుడు మొత్తం. కొంచెం ఈ రైలు కొంచెం వేగనివ్వాలండి, లేదంటే పచ్చి వాసన వస్తాయి కదా. కాసేపు మనం కొంచెం వేగినాక కొంచెం కారం వేసుకోవాలి. కారం 2 స్పూన్స్ చూసుకోండి. అలా మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి కారం. ఈరోజు మనం ఫ్రాన్స్ అండ్ బీరకాయ కలిపి చేస్తున్న కర్రీ ఇది. దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది. బీరకాయ రైలు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. ఆ రైలు ఎగుతుంటే మూత తెచ్చుకుందామండి. కొంచెం రైల్స్ ఫ్రై అయ్యే విధంగా వేసిన తర్వాత మనం బీరకాయ వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం మన రైలు ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు మనం అందులో బీరకాయ వేసుకుందాం. బీరకాయ వేసుకుంటున్నాం. అందులో బీరకాయ రేయి అనేది మనకు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అలాగే మనకి బీరకాయ వాటర్ ఉంటుంది కదా, మనం వాటర్ వేయకూడదు, మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుందాం. బీరకాయ వేసాం కదా, మూత పెట్టుకుందాం. 5 మినిట్స్.
ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మన బీరకాయ అంటే ఆల్రెడీ మనం వాటర్ పోయాలి, ఎందుకంటే బీరకాయ మనకు వాటర్ వస్తుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన లేదు. చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంది కాబట్టి మనం వాటర్ వేయద్దు. ఇంకా ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుందాం. కలుపుకొని మొత్తం అంతా కొంచెం ఆ వాటర్ అంతా ఇంకిపోయే విధంగా మనం ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇంకా ఉడుకుతుంటుంది కదా, బీరకాయ ఉడకాలి, ప్రాన్స్ కూడా ఇంకా ఉడకాలి కదండి. ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర జల్లుకుందాం, పైన జల్లుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ 10 మినిట్స్ అయింది కానీ చూద్దాం. అప్పుడు ఇవ్వండి, మన అస్సలు ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు. ఆ బీరకాయ వాటర్ ఇంకా ఉంది. ఇప్పుడు మొత్తం అంతా మగ్గిపోవాలి. అప్పుడు మనకి ప్రాన్స్ కర్రీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడే మనం చూస్తుంటే స్మెల్ కానీ మంచిగా ఈ ప్రాన్స్ కర్రీ స్మెల్ బాగుందండి. ఒకసారి కలుపుకోండి. కలుపుకునేలాగా ఒకసారి మళ్ళీ మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, మనకి మీకు ఉప్పు ఎంత కావాలంటే ఉప్పు వేసుకోండి. కారం, ఉప్పు మూత ఉంచుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టి చూద్దాం. ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్, ఈ ప్రాన్స్ అండ్ బీరకాయ కర్రీ ఇది మన ఆంధ్ర స్పెషల్. ఇది కొంచెం వాటర్ అంతా తగ్గేస్తే మనం ఇంకా ఆపేసుకుందాం స్టవ్. వాటర్ తగ్గాలి ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముందు మంచి వంటలు ముందుకు వస్తాం. అలాగే మనం ఉడికినప్పుడు ఇంత పైన వాటర్ అంతా ఇంకిపోయి పైన కొంచెం ఆయిల్ తేలుతుంది, అప్పుడు మనకి అయినట్టు అండి. మూత పెట్టుకొని చూద్దాం. సిమ్లో స్లోగా పెట్టేసుకుందాం. ఒక్క 2 మినిట్స్ ఉండి ఆపేద్దాం. కొంచెం వాటర్ ఉంది కదా, వాటర్ అయిపోతే మనం ఆపేసుకోవచ్చండి. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. మా ఛానల్లో ఈ బీరకాయ ప్రాన్స్ కర్రీ ఎలా చేయాల్సి ఉంది, ట్రై చేయండి. 2 మినిట్స్ ఉంటుంది, ఆపేద్దాం, మూత పెడతాం. మూత చూద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రాన్స్ స్మెల్ మంచిగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది కర్రీ. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. కొంచెం ఇలాగ చూసారా, పైన ఆయిల్ తేలింది కదా. ఈ ఆయిల్ తేలిందంటే మనకి ఆల్మోస్ట్గా 99% అయిపోయినట్టేనే. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ, సాల్ట్ చాలేదు, నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకోండి. సాల్ట్ చాలుకొని, కారం చాలుకొని వేసుకొని సాల్ట్ కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఇంకా మంచి వంటలు ముందుకు వస్తాం ఫ్రెండ్స్. మా ఛానల్ షేర్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా తెలుగు 1 వంటలకి కొంచెం అంటే బీరకాయ కదా, కొంచెం వాటర్ ఉంటుంది. ఇలాగా ఆపేసుకున్న ఒక 1 మినిట్లో. ఫ్రెండ్స్ అయిపోయింది. మనం ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఆపేసుకునే ముందు మనకంటే కొంచెం కొత్తిమీర మళ్ళీ కూడా కొంచెం పైన చల్లుసుకోండి. అలాగా ఫ్రెండ్స్, మీ ప్రాన్స్ అండ్ బీరకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
మీరు కూడా మా ఛానల్లో ఉంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వంటలు కూడా ముందుకు వస్తాం. అది ఫ్రెండ్స్, ఇక పైన మనకు కొంచెం ఆయిల్లో తేలింది కదండి, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఇంకా ఆపేద్దాం. నెక్స్ట్ అంటే ఇందులో మనం పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి మనకు ఎక్కువ కారం పడదు ఫ్రెండ్స్. ఇప్పుడు వేడివేడి అన్నంతో తిని చూద్దాం ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఈ ప్రాన్స్ అండ్ బీరకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది కర్రీ, ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్ అందరికీ.